హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే చెప్పుకోండి, అందరు చూద్దాం, చెప్పుకోలేరు. ఏంటంటే గవ్వలు చేస్తున్నాను, అది కూడా బెల్లం గవ్వలు. నేను 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ ఏమో అది బొంబాయి రవ్వ అంటారు కదా, అది తీసుకున్నాను హాఫ్ గ్లాసు. మళ్ళీ హాఫ్ గ్లాస్ అనేది నేను కెమెరా ఏంటి ఇలా ఉంది నాకు అర్థం కావట్లేదు. హాఫ్ గ్లాస్ అనేదేమో హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ తీసుకొని వేడి చేస్తున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసి ముందు దీన్ని మిక్స్ చేశాను ముందు. అంటే బొంబాయి రవ్వను గోధుమ పిండి ఉప్పు కొంచెం బాగా మిక్స్ చేసేసిన తర్వాత బాగా వేడిగా ఉండే నూనె, బాగా వేడిగా ఉండాలి ఆయిల్ అనేది, దానిలో పోసి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్తో కలుపుకోవాలి. చూడండి అలాగే ఎప్పుడు నేను ఇదే ఫస్ట్ టైం అండి గవ్వలు చేయడం, కానీ ఎంత బాగుందంటే అసలు మామూలుగా లేదు. ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరింది. ఎంత అంటే మా వారు తిని చూస్తే చాలా బాగుంది అన్నారు. నేను చేసేటప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే కెమెరా పట్టుకోవడానికి. కానీ అన్నిటికీ స్టాండ్ కొంచెం కాసేపు కనబడలేదండి, వీడియో అయిపోయేదాకా కనబడలే. వీడియో అయిపోయిన తర్వాత కనిపించింది. తర్వాత అదిగో ఆయిల్ పోసేసి ముందు స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్నాను. వేడిగా ఉంది కదా, మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలుపుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకున్నాను. కానీ ఇలా వస్తుందని నేను మాత్రం అస్సలు అనుకోలేదండి. గవ్వలు చాలా బాగా వచ్చింది. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే, నేను ఏం అడుక్కున్నాను ఎప్పుడో, నేను 10 సార్లు అడిగితే కానీ మా వారు చెప్పరు ఎలా ఉందా అని. తిని చూసి సూపర్ ఉంది. ఇంట్లోకి రావడంతోనే అనేసాడు, నువ్వేదో చేసావు కదా, ఏం చేసావు, గవ్వలు చేస్తానో చేసావా అన్నాడు. నేను చేయలేదండి, బాగోలేదంటే, లేదు స్మెల్ వస్తుందని నేరుగా వెళ్ళి నేను ఏ డబ్బాలో వేసాను అక్కడికి వెళ్ళి చూసి తిన్నాడు. చాలా బాగుంది అన్నాడు. అదిగోండి కలిపితే వాటర్ పోయక ముందునే ఇలా అంటే అది అలా ఉండరావాలి. అలా ఇదిగో పిండి రెడీ అయింది. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ కలుపుకొని గోధుమ పిండి మనం చపాతీలకి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. మరీ స్మూత్గా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. బాగా మిక్స్ చేసేసాను. కానీ ఫస్ట్ టైం భయం వేసింది, వీడియో ఎలాగా ఏంటి అని భయం వేసింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఇంతకుముందు చేసినప్పుడు వీడియోలో చేస్తే అప్పుడు బాగుంటుంది, కానీ డైరెక్ట్గా ఇలా చేయడం కదండి. అందుకే ఇదిగోండి బెల్లం ఇలాగా ఈ షేప్లో ఇలా బెల్లం ఉంటుంది కదా, గట్టి బెల్లం, అది చాలా బాగుంటుంది. అందుకోండి మళ్ళీ వచ్చి చూసి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. కాసేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని చిన్న ఉండలుగా చేశాను. చూసేయండి, చిన్న ఉండలుగా చేసుకోవాలి. పెద్దవి చేయకూడదు, పెద్ద గవ్వలు వస్తుంది, లోపల ఉడకదు. చిన్న గవ్వలు చిన్న ఉండలు చేసి పెట్టుకొని ఫస్ట్ ఉండలన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత గవ్వలు చేశాను. చెప్పాను కదా కెమెరా పట్టుకోవడం కుదరలేదని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డాను. కెమెరాతో అలా చేయాలంటే ఎవరు ఉండలేదు, ఏమనుకోకండి. కెమెరా సరిగా రాకపోయినా నాకు గవ్వలు మాత్రం బాగా వచ్చిందండోయ్, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. పిల్లలు కూడా తిన్నారు స్కూల్ నుంచి రాగానే. ఎలా ఉంది నీసీ చేసి గవ్వలు? బాగుందా? టేస్ట్ బాగుందా? క్యారేజ్లో పెట్టుకెళ్తారా రేపు? మళ్ళీ ఈసారి చక్రాలు చేస్తాను లంచ్ బాక్స్లోకి, ఎప్పుడైనా తీసుకెళ్ళి. ఇదిగోండి ఉండలన్నీ చేసేసాను. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని గవ్వలు చేసేది ఉంది కదండి, ఆ గవ్వలు చేసేదానికి కొంచెం ఆయిల్ రాసి, అది కూడా ఫస్ట్ టైం నేను ఇప్పుడు చేయడము ఫస్ట్ టైం, అది కొనడం ఇదే ఫస్ట్ టైం, దీన్ని యూజ్ చేయడం ఇదే ఈరోజే ఫస్ట్ టైం. ఫస్ట్ ఆయిల్ రాసాను దానికి, ఒక్కసారి రాస్తే సరిపోతుంది, పద్దాక ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు. అదిగోండి అలా అంటుంటే కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు కదా, కొంచెం ఇబ్బంది అయింది. అందుకే కొన్ని గవ్వలు అదిగోండి చేసి చూపించి తర్వాత నేనే ఇంకా కెమెరా పక్కన పెట్టేసి ఇలా గవ్వలు చేయడం మొదలు పెట్టేశాను. ఇంకా నాకు అలా కెమెరా పట్టుకొని చేయడం వల్ల కాలేదు. మా వారు ఉంటే చూపిస్తూ ఉంటే కెమెరా పట్టుకొని నేను కొంచెం అన్ని గవ్వలు చేసి చూపించేదాన్ని. అదిగోండి అలా చేశాను. గవ్వలు మాత్రం చాలా బాగుంది. ఈసారి కొమ్ములు అంటారు కదా, కొమ్ములు గోధుమ పిండితో, అది కూడా చాలా బాగుంటుంది. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది చేస్తాను, చక్రాలు చేస్తాను. ఇదిగోండి అలా చేశాను కదా, చేసిన తర్వాత దాన్ని ఆయిల్లో వేయడమే. అదిగోండి ఆయిల్ పోసుకున్న గ్యాస్ వెలిగించాను. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకున్న తర్వాత గవ్వలు వేసినప్పుడు కూడా మీడియంలోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. పైనంతా మళ్ళీ కలర్ మారిపోతుంది, లోపల ఉడకదు. ఇదిగోండి 2 గ్లాసుల పిండికి 1.5 గ్లాసున్నర బెల్లం వేసాను, హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. నేను ఆ బెల్లాన్ని ముందు కరిగించి వడపోసుకున్నానండి. వడపోసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేలా చేశాను. మీకు ఒకటి తెలుసా అండి, ఇక్కడ పాకం అనేది నేను లైఫ్లో
ఎప్పుడు ఇంతవరకు బెల్లం పాకం అనేది పెట్టలేదు. నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తానో లేదో కూడా నాకు అర్థం కాలేదండి. బాగా వస్తే అప్లోడ్ చేసేదాన్ని, లేకపోతే లేదు. పాకం అవన్నీ నాకు రాదండి. ఇంతవరకు నేను ఎప్పుడు పాకం అనేది పెట్టలేదు, కానీ చాలా బాగా కుదిరింది. అసలు వీడియో అప్లోడ్ చేస్తానో లేదో, లేకపోతే ఇంక వీడియో పక్కన పడేయాలి కదా అనుకుంటా ఉన్నాను. కానీ పర్ఫెక్ట్గా నేను చేయాల్సిందంతా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కానీ అంత పాకం భలే పెట్టానండి నేను. నాకే ఆశ్చర్యంగా ఉంది పాకం పెట్టడం అంటే. అది పెద్దవాళ్ళకే వల్ల అవుతూ ఉంటుంది, ముదురు పాకం అని లేత పాకం అని. ఇంతవరకు పెట్టలేదు కదా, ఏమైద్దో సరేలే చేసేసాం కదా, వీడియో అప్లోడ్ చేయకపోయినా దీన్నే అటు ఒకటి తినేద్దాంలే అనుకుంటా స్టార్ట్ చేసేసాను. అదిగోండి అలా అనగానే గుల్లగా భలే వచ్చిందండి. అసలు చాలా బాగుంది. చేతి అంటే ఇరిగిపోతుంది, అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. బెల్లం పాకంలో నుంచి తీసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత డబ్బాలు వేసాను కదా, మా వారు వచ్చినప్పుడు తిని చూశారు. చాలా బాగుంది. బెల్లంతో కదా నాకు చాలా ఇష్టం. ఆయనకి బెల్లంతో చేసినవి ఏదైనా సరే చాలా బాగా ఇష్టం. మొత్తం నేనే తినేస్తాను అన్నాడు. నేను ఇక్కడ ఎక్కువ ఏం చేయలేదు, కుదరదని కొద్దిగా చేశాను. చూశాను కదా, ఇంకా అంతే నేను చేసింది. గవ్వలు నూనెలో వేగింది, కానీ అసలు భలే వచ్చేసిందండి. అదిగోండి వడపోసుకున్నాను బెల్లం, మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి పాకం వచ్చేదాకా బాగా కలుపుకున్నాను. అంటే నేను చూసి చేయడమే కదా ఈ వీడియో. పాకం అంటే నీళ్ళల్లో అలా పొయ్యాలి, అదంతా భలే అనిపించింది నాకు. ఈసారి నేను చేయొచ్చు, నాకు వస్తుంది బాగా అని సంతోషం వచ్చింది నాకు కూడా. గవ్వలు ఫస్ట్ టైం అయినా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. చూసిన తర్వాత ఎవరైనా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను చేసిన దానికి మీరు చెప్పిన దానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా. దాంట్లో 2 యాలకులు వేసాను ఫ్లేవర్ కోసం. అదిగోండి ఇది కలుపుతా అదిగోండి దాంట్లో వాటర్లో పోసి చూస్తున్నాను. నేను ఎప్పుడు అలా వేయలేదు అసలు. అదిగోండి కొంచెం పర్వాలేదు, ఇంకొంచెం వస్తే సరిపోయిద్దని చూస్తున్నాను. అలా రావాలి, నీళ్ళల్లో వేయగానే దగ్గరికి రావాలి మొత్తం. చాలా బాగా అనిపించింది నాకు. పాకం అంతా పర్ఫెక్ట్గా కుదిరింది. ఈసారి శనగ ముద్దలు కానీ ఏదైనా బెల్లం పాకంతో నేను చేయగలను అన్న నమ్మకం నాకు వచ్చేసింది. అయిపోయింది, గ్యాస్ ఆపేసాను. గ్యాస్ ఆపేసిన తర్వాత గవ్వలు ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో వేసేసి చాలాసేపు మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే మనం కనుక కొంచెం అన్న వదిలేసినా గట్టి పడిపోద్ది, అతుక్కుపోద్ది. గవ్వలకు పట్టేంతవరకు, ఆరిపోయేంతవరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి దాన్ని. చాలాసేపు మిక్స్ చేశాను. నేను అనుకున్నాను, అరే ఏంటి ఇది ఇలా ఉంది, పాకం అంతా పోయిద్దా, నీళ్ళగుంది ఏంటా, ఇదంతా ఎప్పుడు కారిద్ది, ఆరదేమో అని డౌట్ పడతానే వీడియో తీస్తానే కలుపుతా ఉన్నా నేను. ఇదంతా పోదు, ఇంత పాకం ఉంటే ఎలా ఇద్దా అని ఆలోచిస్తూ ఉన్నా నేను ఇక్కడ. కానీ చూడండి అలాగే కలుపుతూ ఉన్నాను కదా, మీరే చూసేసేయండి ఎలా వచ్చిందో. ఇలాగే ఉండిపోయిద్దా, ఇలా ఉంటే ఎలా తినాలనిపిస్తుంది అని డౌట్ కూడా వచ్చేసింది నాకు అప్పుడే. అదిగోండి ఫైనల్గా గవ్వలు ఇలా అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. అయితే అదిగోండి చుంపితే అలా వచ్చేసింది. నాకు బాగా అనిపించింది. చాలా మెత్తగా చాలా బాగుంది, స్మూత్గా ఉంది గవ్వలన్నీ. నాకు బాగా నచ్చింది. ఇంకెప్పుడైనా సరే ఇంట్లో చేసుకోవచ్చు గవ్వలు. పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. గోధుమ పిండి కానీ బెల్లం కానీ చాలా మంచిది. ఇంకా బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లో ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఓకే, వీడియో చూసేసి లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.